హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తులసి టాక్స్. సింపుల్గా చికెన్ ఇంకా బిర్యానీ ఎలా చేద్దామో చూసేద్దామా. ముందుగా ఉల్లిపాయలు కట్ చేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి, క్యారెట్ కట్ చేయండి. ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నవి క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అందులో వేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత టమాటాని కట్ చేసి వేసుకోండి. టమాటా మగ్గిన తర్వాత బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసులన్నర బియ్యాన్ని వేసుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి, చికెన్ మసాలా వేసుకొని బాగా కలపాలి. రెండున్నర గ్లాసు బియ్యానికి 4 గ్లాసుల వాటర్ వేసుకోండి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలి. రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. వేడైన తర్వాత కుక్కర్ మూత పెట్టి 3 విజిల్ వచ్చేంత వరకు ఉంచి ఆపేయాలి. ఈలోపు చికెన్ కర్రీ ప్రిపేర్ చేద్దాం రండి. కళాయిలో ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని వేగించుకోవాలి. నేను చికెన్ని ముందుగా కడిగి ఉంచుకున్నాను. చికెన్ని వేసి కలుపుకోండి. చికెన్ బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయేంత వరకు వేసి టమాటా వేసుకోండి. టమాటా వేసిన తర్వాత మూత పెట్టి మగ్గించండి. రుచికి తగ్గ సాల్ట్, కారం వేసుకొని కలపండి. వాటర్ వేసి కరివేపాకు, కొత్తిమీర వేసి కలుపుకొని మూత పెడితే మన చికెన్ కర్రీ రెడీ.